ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నిర్గమాకాండము 30వ అధ్యాయము 17 నుంచి 21 వరకు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుక్కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము అర్పించుటకు అర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడును తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావక ఉండునట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును అని చెప్పి చూస్తాం. ఇక్కడ గమనిస్తే ఎవరు అర్పించాలి అంటే, ఇక్కడ గంగాళంలో నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళలో మరి అహరోను కుమారులు అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవాలని అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, కోట్ల ప్రజలతో కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుడు. ఆయన్ని మనము ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఆయన పరాక్రమాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన గుణగణాలను ఈ ఉదయకాల వేళలో మనము తలపోసుకోవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన ఎటువంటి పాపము లేనివాడు, పరిశుద్ధుడైనటువంటి ఆయన్ను మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూస్తాం కదా. యేసుక్రీస్తు ద్వారా, అవును, తన దేవునికి మరి తగినటువంటి మహిమ చెల్లించాలి అంటే కుమారుని ద్వారా కదా. తనటువంటి దేవుడు తన కుమారుడు, ముద్దు కుమారుడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును పరలోకం నుండి భూలోకానికి మానవునిగా పంపించాడు. అట్టి దేవుణ్ణి ఉదయకాల వేళ మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ అంటాడు కదా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని చెప్పి చూస్తుంటున్నాం. ఎవరు అర్పించాలి అంటే ఆయన రక్తంలో కడగబడిన వారు, ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా పిలువబడిన వారు, ఆయన రక్తములో కడగబడిన వారు కదా. ఇక్కడ గమనిస్తే నిర్గమాకాండము 30వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను అని చెప్పి చూస్తుంటున్నాం. కాళ్ళు ప్రవర్తనకు చూస్తుంటున్నాం, చేతులు క్రియలు మరి సరిచేసుకొని ప్రభువును ఆరాధన చేయాలి. ఇక్కడ గమనిస్తే ఎవరు అర్పించాలి అంటే అహరోను అతని కుమారులు అర్పించాలి. వీరు యాజకులు కాబట్టి అర్పించాలి. యాజకులు కాని వారు అర్పించకూడదు. ఆయన రక్తములో కడగబడిన పరిశుద్ధులుగా ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి యాజకులు ఆయన ఆరాధించాలి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 మనం చూసాం కదా.
అక్కడ గమనిస్తే ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. అవును, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి పరిశుద్ధ స్థలములో చేరి ఆయన బల చుట్టూ ఒలిముక్కల వలె చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. పరిశుద్ధ యాజకులుగా పిలువబడినవారు, ఆయన రక్తములో కడగబడిన వారు పరిశుద్ధ యాజకులు. అంతేకాదు కానీ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం అక్కడ గమనించినట్లయితే ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. ఆయన యోగ్యుడు కదా. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికిని వారికిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి అని చెప్పి చూస్తారు. అవును, ఆయన రక్తములో కడిగినాడు. ఆయన పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం. అటువంటి రక్తములో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేశాడు. మనము ఆయనను ఆరాధించుటను ఎట్లా అంటే ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు మనకు ప్రధాన యాజకుడు కదా, మనకు ఆ భాగ్యం కలిగచేశాడు. అయితే ఎలాగో అర్పించాలి అంటే అక్కడ నిర్గమకాండము 30వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, తాము చావకుండునట్లు తమ చేతులు కాళ్ళను కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరములకు నిత్యమైన కట్టడ అని చెప్పి చూస్తున్నారు. ప్రేమైన వాటారా గమనించండి, వారు చావకుండునట్లు వారి చేతులు కాళ్ళు కడుక్కోవాలి. ఇది వారికి నిత్యమైన కట్టడగా చూస్తున్నారు. ఇది ఇక్కడ గమనిస్తున్నట్లయితే వాక్యమునకు సూచనగా, నీళ్లు వాక్యమునకు సూచనగా గమనించినట్లయితే కాళ్ళు ప్రవర్తన, చేతులు క్రియలు సరిచేసుకొని ప్రభును ఆరాధన చేయాలి. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధ దినములో పరిశుద్ధ స్థలములో చేరి పరిశుద్ధుడైనటువంటి ఆయన వైపుకు చూస్తూ, దేవుడు ఆత్మ గనుక, అవును, ఆయన మనకు ఆత్మను అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అట్టి పరిశుద్ధాత్మలో ఎటువంటి కల్మషం ఉండకూడదు. ఆయనకు అర్పించే అర్పణలో ఎటువంటి కల్మషం ఉండకూడదు. యోగ్యుడు ఆయన. నిత్యత్వములో అందరి చేత ఆరాధించబడుతున్నటువంటి ఆయన, కోట్ల ప్రజలతో కొనియాడబడుతున్నటువంటి ఆయన, సమీపింపాలనే తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నటువంటి ఆయన. ఈ ఉదయకాల వేళ మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయనకు తగిన మహిమ అర్పించాలి. అంతేకాదు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయాలి. పరిశుద్ధ జీవితముతో ఆయన ఆరాధన చేయాలి. అంతేకాదు కానీ ఇక్కడ గమనించినట్లయితే ఎటువంటి సందేహము లేకుండా, ఎటువంటి కల్మషము లేకుండా పరిశుద్ధ దేవాతి దేవుని వైపుకు చూస్తూ ఆయన మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. అట్టి ప్రత్యేకమైనటువంటి దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మనం ఎటువంటి వారం? అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి వారం. అట్టి చచ్చిపోయినటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు, ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ఆయన రక్తం అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. అట్టి రక్తములో మన ప్రతి పాపమును కడిగాడు కదా. అందుకే ఎలా ఆరాధించాలి అంటే ఎటువంటి సందేహము లేకుండా యెహోవాను స్తుతించాలి, కనపరచాలి, పూజించాలి, నమస్కరించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయంతో స్తుతించాలి, ఆరాధించాలి. యథార్థమైన హృదయంతో ఆరాధించాలి.
అట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. అక్కడ గమనిస్తే అక్కడ గంగాళములో వారి కాళ్ళు చేతులు కడుక్కు. అయితే నీవు నేను పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో ఉంటుండగా హృదయం అనే సిద్ధలో ఆయన వాక్యాన్ని నింపుకొని, ఆయన స్తుతులు నింపుకొని, ఆయన వైపుకు చూస్తూ, ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన గుణగణాలను బట్టి, ఆయన మహిమానిత్వాన్ని బట్టి, ఆయన ఔన్నత్యాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి ఆయన మనము స్తుతించవలసిన వారము కాబట్టి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేకాదు కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం అక్కడ గమనిస్తే 23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దేని చేయండి. అవును, నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీన్ని చేయడం చెప్పేసి. అట్లా మనం ఆయన స్తుతించవలసిన, గణపరచవలసిన వారముగా ఉంటాం. అంతేకాదు కానీ ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు అన్నాడు కదా. ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి అపరాధి యొగును. అవును, యోగ్యుడైనటువంటి ఆయన్ను, యోగ్యత కలిగి, పరిశుద్ధమైన జీవితము కలిగి, ఎటువంటి కల్మషము లేకుండా హృదయమారా స్తుతించి గణపరిచి ఆరాధించాలి. అంతేకాదు కానీ కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. బల్లకు సమీపిస్తున్నప్పుడు పరీక్ష అవసరం. పరీక్షించుకొని తన దేవుణ్ణి, కుమారుడైన క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసినటువంటి ఆ శిలువ యాగాన్ని, బలియాగాన్ని, ఆ గొప్ప బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీ కొరకు నా కొరకు కాళ్ళు చేతులు చీల కొట్టబడ్డాయి, శిరస్సుపై ముళ్ళ కిరీటం కొట్టబడింది, వీపంతా నాగటి చలబల్లే దునబడినట్లుగా కొట్టబడింది. చూడనులని వాడిగా, వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. అట్టి ప్రభువును, అట్టి ఆయన్ను ఉదయకాల వేళ్ళు స్తుతించవలసిన వారము కాబట్టి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. ప్రాణము విడిచిపెట్టాడు. సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడి మరలా లేఖనముల ప్రకారం ఆయన మృత్యుంజడేసి తనకుడి పార్శ్వమున కూర్చు వాళ్ళందరికీ విజ్ఞాపన చేసి తిరిగి రానై ఉన్నాడు. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దేని చేయడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీన్ని చేయడం చెప్పిన మాటను బట్టి ఆయన ఉదయకాల వేళలో ఆయన బలకు సమీపించుండగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. చేయుటకు దేవుడు పరిశుద్ధాత్మ నడిపింపను దయచేయను గాక.